హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. సామాజిక స్పృహ, యాంటీ కరప్షన్, సామాజిక బాధ్యత వంటి వాటికి కేర్ ఆఫ్ అడ్రస్గా డైరెక్టర్ శంకర్ అని చెబుతారు. అతను చేసే సినిమాలన్నీ అలాంటి కథాంశాలతోనే ఉంటూనే కమర్షియల్ అంశాలతో నిండి ఉంటాయి. తాజాగా భారతీయుడు 2 చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు 28 సంవత్సరాల క్రితం విడుదలైన భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా రూపొందిన ఈ సినిమా కూడా లంచం అనే అంశాన్నే తీసుకున్నాడు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత అదే కాన్సెప్ట్తో రూపొందిన భారతీయుడు 2 ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? కాన్సెప్ట్ పాతదే అయినా అందులో కొత్తదనం ఏమైనా కనిపించిందా? ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ ఏంటంటే, చిత్ర అరవింద్ అనే కుర్రాడు తన స్నేహితులతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ను రన్ చేస్తూ ఉంటాడు. సొసైటీలో జరిగే అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తాడు. ఆ వీడియోలను తన ఛానల్లో పోస్ట్ చేయడం ద్వారా వ్యూస్ సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. అంతేకాదు, కొందరు అవినీతి పరులను తన యానిమేషన్తో సెటైరికల్గా విమర్శిస్తూ ఉంటాడు. ప్రభుత్వ అధికారులు బాధ్యత మర్చిపోయి ప్రవర్తించడం, లంచాలు దండుకోవడం, సామాన్య ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం వంటి విషయాల పట్ల చిత్రతో పాటు అతని స్నేహితులు కూడా రగిలిపోతూ ఉంటారు. ఇలాంటి అక్రమాలు తారాస్థాయికి చేరుకున్నప్పుడు ఇండియన్ వచ్చి వాటిని అడ్డుకుంటాడని గుర్తు చేస్తాడు. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటాడు. అందుకే కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ట్యాగ్ను బాగా ట్రెండ్ చేస్తాడు. అది ప్రపంచమంతా పాకుతుంది. దాంతో ఇండియన్ మళ్ళీ రంగంలోకి దిగుతాడు. గతంలో అక్రమార్కుల ఆట కట్టించడానికి సేనాపతి ఇప్పుడు ఆ అవకాశం యువత చేతికి ఇస్తాడు. దాన్ని ఎలా అమలు పరచాలనేది సోషల్ మీడియా ద్వారా ఓ సందేశాన్ని ఇస్తాడు. కమ్బ్యాక్ ఇండియన్ అంటూ ఆహ్వానించిన దేశంలోని యువత గో బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తారు. సేనాపతి ఇచ్చిన సందేశం వల్ల యువతకు కలిగిన నష్టం ఏమిటి? అన్యాయాలను అడ్డుకునే ప్రయత్నంలో వారికి ఎదురైన సమస్యలేమిటి? సేనాపతి గో బ్యాక్ ఇండియన్ అని ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది? ఈసారి అవినీతిని అంతం చేయడంలో భారతీయుడు ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ విషయానికి వస్తే 1996లో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు ఓ సంచలనం. సమాజంలో ఉన్న అవినీతిని కడిగేయడంలో కన్న కొడుకుని కూడా వదిలిపెట్టని తండ్రిగా సేనాపతి అందరి మనసుల్లో నిలిచిపోతాడు. 28 సంవత్సరాల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారనే న్యూస్ వచ్చినప్పుడు లంచం మీద మళ్ళీ సినిమా చేస్తే ఎవరు చూస్తారు అనే కమెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా సినిమాను తీసి ఉంటారని అంతా భావించారు. కానీ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే అందరికీ అర్థమైపోయింది. అలాంటి కథాంశాన్ని తీసుకొని బడ్జెట్ను భారీగా పెంచారు తప్ప కథనాల్లో ఏమాత్రం కొత్తదనం కనిపించలేదు. ఇండియన్ మళ్ళీ వచ్చే అవసరం ఉంది అని చెప్పేందుకు చేసిన సీన్స్ అన్నీ ఆడియన్స్కి చిరాకు తెప్పించేవే. ఫస్ట్ హాఫ్ మొత్తం అలాంటి సీన్స్తో నిండిపోయాయి. కొన్ని పాటల్లో, కొన్ని సీన్స్లో స్క్రీన్ మీద భారీతనం కనిపిస్తోంది తప్ప ప్రేక్షకుల మనసును తట్టిలేపే ఒక్క సీన్ కూడా సినిమాలో ఉండదు. సెకండ్ హాఫ్ కూడా అదే ప్యాటర్న్లో వెళ్తూ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తోంది. అయితే చివరి 45 నిమిషాలు మాత్రం శంకర్ స్టైల్లో సినిమా నడుస్తుందేమో అనిపిస్తుంది. క్లైమాక్స్లో ఈ సినిమా 3వ భాగం కూడా ఉందని చెబుతూ ఆ సినిమాకి సంబంధించి 5 నిమిషాల ట్రైలర్ను జోడించారు. భారతీయుడు 3 పేరుతో వచ్చే ఏడాది ఈ సినిమా రాబోతుందని కన్ఫర్మ్ చేశారు. ఈ మధ్య కాలంలో సీక్వెల్ గొడవ ఎక్కువైపోయింది. సినిమాని చూసి ఎంజాయ్ చేద్దామని వచ్చే ఆడియన్స్ సహనానికి పరీక్షగా మారాయి ఈ సినిమాలు. అసలు విషయాన్ని సెకండ్ పార్ట్లో చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ పార్ట్ని అనవసరమైన సీన్స్, చెత్తా చెదారంతో నింపేస్తున్నారు. 2 పార్ట్లుగా చేస్తే పెట్టిన పెట్టుబడిని ఈజీగా లాగేయచ్చు అనే కాన్సెప్ట్ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది. అందుకే ప్రతి ఒక్కరూ సీక్వెల్స్ వెంట పడుతున్నారు. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో నటీనటులకు పర్ఫామ్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. సినిమాలోనూ ఏ క్యారెక్టర్ చెప్పుకోదగినదిగా లేదు. అయితే సేనాపతిగా కమల్ హాసన్ తన పాత్రకు న్యాయం చేశాడు. అలాగే చిత్ర అరవింద్ క్యారెక్టర్లో సిద్ధార్థ్ సెట్ అయ్యాడు. సినిమాలోని మిగతా క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కేవలం గ్లామర్ ఉండాలన్న ఉద్దేశంతోనే రకుల్ ప్రీత్ని సినిమాలో పెట్టారే తప్ప ఆ క్యారెక్టర్కి తగిన ప్రాధాన్యం లేదు. ఫైనల్గా చెప్పాలంటే కమ్బ్యాక్ ఇండియన్ అని పిలుచుకొని తలనొప్పి తెచ్చుకున్న ఫీలింగ్ ఆడియన్స్కి కలుగుతుంది. భారతీయుడు చూసిన కళ్ళతో భారతీయుడు 2ని చూడలేం.
ఆ సినిమాలో థ్రిల్ చేసే అంశాలతో పాటు కంటతడి పెట్టించే సన్నివేశాలు కూడా ఉంటాయి. కానీ ఈ సినిమాలో అన్యాయాల గురించి, అక్రమాల గురించి ఎన్ని సీన్స్ చూపించినా ఎక్కడో ఆడియన్స్ దానికి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు. మనం సినిమా చూస్తున్నామనే భావన కలుగుతోంది తప్ప ఎలాంటి ఫీలింగ్ రాదు. ఒకప్పటి శంకర్ సినిమాలా కనిపించలేదు. అందుకే ఈ సినిమా చూసి బయటికి వచ్చిన వారు కంబ్యాక్ శంకర్ అంటున్నారు. అలాగే ఇండియన్ని మేము చూడలేకపోతున్నాం, గో బ్యాక్ ఇండియన్ అని కూడా అంటున్నారు.